ఇప్పుడు అతను నేర్చుకుంటాడేమో. రాజకీయపుగా నిర్ణయాలు ఉండాలి గానీ, ఒక అడ్మినిస్ట్రేటివ్‌గా ఉండకూడదు అనేటటువంటి పాఠం వచ్చింది అతనికి పాపం. నిజంగా అయితే అతను హ్మ్. చేసింది ఒక కరెక్ట్ అయిన పని. తను అవును. రాగానే హ్మ్. జీతాల హ్మ్. హైక్ ఇచ్చాడు. ఇటు ప్రభుత్వ హ్మ్. హ్మ్. ఉద్యోగులకి 27% దీంతో పాటు అవును. అంగన్వాడీలకు క్లియర్‌గా. పెంచాడు. ఆశా అవును. వర్కర్‌లకి పెంచాడు. హ్మ్. ఈ శానిటరీ ఎంప్లాయీస్ ఔట్‌సోర్సింగ్ హ్మ్. హ్మ్. పెంచాడు. హ్మ్. ప్లస్ హ్మ్. వాళ్ళకి ఔట్‌సోర్సింగ్ అంటే ఏంటి? ఎవడో ఒక కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్ట్ తెచ్చి ఇక్కడ ఉద్యోగులను పెడతాడు. వాడి పేరుతో అంటే నడుస్తది. ఒప్పందక దాన్ని హ్మ్. తీసేసి హ్మ్. ఇతను మొత్తం ఒక కార్పొరేషన్ లాగా పెట్టి పీఎఫ్‌లు అవును. పెట్టి వాళ్ళకి ఒక హ్మ్. సెక్యూరిటీ హ్మ్. తీసుకొచ్చాడు. అవును. అలాంటిది ఇప్పుడు మళ్ళీ పోయింది. ఔట్‌సోర్సింగ్ అది. ఔట్‌సోర్సింగే. అంతే. అప్పట్లో ఔట్‌సోర్సింగ్ జగన్‌ని అయిపోయింది. తిట్టుకున్నటువంటి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పర్మనెంట్ చేయలేదని. యాక్చువల్‌గా కాంట్రాక్ట్ ఉద్యోగులు హ్మ్. పర్మనెంట్ కూడా చేశాడు ఇతను. దాదాపు అవును. 10,000 అవును. మంది పర్మనెంట్ అవ్వాల్సి ఉంటే 4,000, 5,000 అయినయి. మిగతాది పర్మనెంట్ హ్మ్. అయ్యేలోపు అతను దిగిపోయాడు. మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు ఎవడు అసలు దాని హ్మ్. గురించి అవును. పట్టించుకోవట్లా. ఆ పర్మనెంట్ అదే అయినోళ్ళది కదా! కూడా కన్ఫర్మ్ చేయట్లేదట వీళ్ళు. హ్మ్. అదొక హ్మ్. సమస్య అయిపోయింది. రైట్. అది. ఓవరాల్‌గా చక్కగా ఒక వ్యవస్థ ఒక్కొక్క లోపాన్ని సెటరేట్ హ్మ్. చేసుకుంటున్న వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయి హ్మ్. జగన్ నాకింకా తొందరగా పెట్టలేదని ద్వేషించినోళ్ళందరూ హ్మ్. ఇప్పుడు ఉన్నది పోయి హ్మ్. అది. ఉంచుకున్నది హ్మ్. పోయింది అనేటటువంటి పరిస్థితి అయిపోయింది. ఒక రకంగా ఇంకా రోడ్డుకెక్కారు. అంతే. రోడ్డుకెక్కుతున్నారు. ఎక్కుతారో అది ఎంతవరకు రైట్. చేస్తారో కూడా డౌటే నాకు.